హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ ఎలా చేయాలో వాళ్ళకైతే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ నేను చెప్పిన కొలతలు పాటిస్తే ఎన్ని కేజీలు పచ్చడైనా ఇట్టే చేసేయచ్చమాట. ఈ రోజైతే నేను చికెన్ పికిల్ చేస్తున్నాను. మన పికిల్స్ చాలా ఉన్నా కూడా చికెన్ పికిల్ చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా అలా బాగుంటుంది అని. ముందుగా అయితే నేను చూపించిన మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకున్న చికెన్ నీట్గా వాష్ చేసుకుని ఇలా వాటర్ పోయే వరకు ఎగరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ పికిల్ ఎప్పుడు కూడా మంచిగా రావాలంటే ముక్క అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఫ్రై చేసుకోవాలి. ముక్క ఫ్రై అవటంలోనే మనకు పికిల్ అనేది టేస్ట్ మారిపోతుంది అన్నమాట. తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కారం, మసాలా, ఆవాలు, మెంతులు పొడి, సాల్ట్, అలాగే చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకుని నెక్స్ట్ డే ఒకసారి ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూసుకుని ఇంక అంతే వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని ఫుల్ వీడియో ఏమేమి వేయాలి, ఎంతెంత వేయాలి అనేది రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.